నువ్వు కావాలని నీ ఇంటికి వచ్చి నీ కాళ్ళు పట్టుకుని నిన్ను పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఈ రోజున 3 అమ్మాయిలు మార్చుకుంటూ వెళ్తే ప్రతిసారి కాపాడు తెచ్చుకుంటున్నావు. ఒకటి అది అసలు యాక్సెప్ట్ చేసే విషయమే కాదు. సరే భర్త అంటే ఇష్టం తెచ్చుకున్నావు అనుకోడానికి ఈ రోజున నువ్వు వద్దు అనే అంత పొజిషన్ లో ఉన్నాడు. సరే వద్దు అన్నాడు, అయినా పోరాడదాం. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఇంకా రీజన్స్ ఉన్నాయి చూసావా, అష్టనిష్ట దరిద్రంగా ఉన్నాయి అవన్నీ. మామ ప్రాపర్ గా లేడు, బావ ఎప్పుడు కన్నేసి ఎప్పుడు దొరుకుతావో ఒక డేగ కన్నుతో నీ శరీరాన్ని లాక్కోవాలనే చూస్తున్నాడు. చాలా దారుణం. నిన్న ఆ ఇంట్లో నుంచి కాపాడడం మా వల్ల కాదు. మీ ఆయన నిజంగా మంచిగా మారిపోయి వచ్చినా కూడా వీళ్ళందరితోటి నిన్ను కాపాడలేము. ఎందుకంటే అన్నను కాదని ఈయన ఏ డెసిషన్ తీసుకోడు. ఒకటి అన్న అంటే భయం, ఇంకొకటి వీడికి ఆల్రెడీ అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఈయన గాలికి తిరగాలి అంటే అన్నకు సపోర్ట్ చేయాలి. నేను తిరుగుతా, నువ్వు తిరుగు, మా అన్నయ్యని ఎంజాయ్ చేయించు. ఎవరో ఒకరితో పిల్లలు పుట్టేయాలి కదా వాళ్ళకి. సో వాళ్ళంతా ఒక గ్రూప్ అయిపోతే మీ అమ్మో నేను సారో నిన్నొచ్చి అసలు కాపాడలేం. పైగా వాళ్ళ ఏరియా అంతా తప్పు అని తెలిసిన తర్వాత కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు బస్తీలో వాళ్ళు తిడుతున్నారు మేడం. తిట్టినా ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎంత చేయగలరో అంతే చేస్తారు కదా మేడం. సపోర్ట్. వాళ్ళు అదే అంటున్నారు మేడం, ఒకసారి 2 సార్లు చెప్తాం చేయొద్దురా ఇట్లా చేయొద్దు, వైఫ్ తో ఉండాలి ఇట్లా చేయొద్దు అని ఒకసారి 2 సార్లు చెప్తాం. ప్రతిసారి చెప్పాలంటే మా వల్ల కాదు అనేసి అన్నారు మేడం. అసలు వెళ్ళి వినరు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం కూడా మానేస్తారు. అలానే ఏరియాలో ఒకరికొకరు మానుకోలేరుగా. అయితే అన్న మా ఆయన వాళ్ళ బావ మేడం బస్సు లీడరు, ఆయన మొన్నటి వరకు చెప్పినాడు మేడం నేను చూసుకుంటాను పిఎస్ లో కనుష, నేను సెటిల్మెంట్ చేస్తాను, నేను ఏదో ఒకటి చేస్తాను నేను అనేసి అన్నాడు మేడం. సరే ఈ 5 years ఆగిన మేడం, నేను ఆయన నుంచి ఆగిన నేను. అయితే మొన్న 4 days బ్యాక్ కాల్ చేసిన మేడం, అన్న ఇట్లా వచ్చినాడు కదా బాబు రాహుల్, మళ్ళీ నన్ను ఎప్పుడు తీసుకెళ్తారన్నా, నేను ఇంకెన్ని నెలలు ఉండాలి, మళ్ళీ నేను ఇక్కడ ఉంటే నాకు మళ్ళీ వేరే వాళ్ళతో ఎట్లా పెట్టేస్తారన్న, మీరు ఎట్లయినా వీళ్ళు నన్ను తీసుకెళ్ళమని చెప్పండి అన్న అంటే ఆయన అన్నాడు లేదమ్మా ఒక్కోసారి 2 సార్లు అంటే వస్తాను, నేను ప్రతిసారి చెప్పాలంటే నా వల్ల కాదు, అయితే నన్ను అయితే మధ్యలో దియకమ్మా, మీరు ఒకవేళ మీ ఆయనతో ఏదైనా ఉంటే పోయి కొట్లాడు, వాళ్ళ ఇంటికి పోయి అడుగు, కానీ నన్ను మాత్రం మధ్యలో దియకని. నాకు ఈ 5 ఫస్ట్ వాళ్ళు రెడ్ అన్న దొరికినప్పుడు పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఇదే ముఖ నాకు సంబంధం లేదు నువ్వేమన్నా చేసుకోప అంటే నేను పిఎస్ లో కూర్చున్నదాన్ని మేడం. నేను ఆ రోజు పోయి కాదులేమ్మా, ఇప్పటికీ కూడా నువ్వు భర్త కావాలని అనుకున్నావు. మాక్సిమం ఎవరైనా కానీ కాపురం నిలబెట్టాలని అనుకుంటారు కాబట్టి ఆయన మాక్సిమం స్టార్టింగ్ లో సపోర్ట్ చేసినాడు. ఏంటంటే వాళ్ళకి సీన్ అర్థం అయిపోయింది. ఈ రోజు మేము వెంటనే అర్థం చేసుకున్నట్టు బయట పెద్దవాళ్ళు అందరూ అర్థం చేసుకోరు కదా, నిలబెడదాం అని అనుకున్నారు. నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఫేవర్ గా చెప్పేయడం కుదరదు. అరే అమ్మాయి వచ్చింది కాపురం కావాలంటే మీ ఫోన్ చేసేసి మీ ఆయనకి నువ్వు వచ్చి కాపురం చేయరా అని అనలేము. కేసు ఏంటి అని వాళ్ళు కనిపెట్టలేదు, ఎందుకంటే విడగొట్టేస్తారా అని అంటారు కూడా చుట్టుపక్కల వాళ్ళు. మాక్సిమం ట్రై చేశారు. ఆయన ఒక గ్రామ పెద్దగా, ఊరు పెద్దగా, ఏదో ఆ ఏరియా పెద్దగా. ఆయన ఇప్పుడు భయపడుతున్నాడు, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళైతే వేస్ట్ ఫ్యామిలీ అని. కాసేపమ్మ ఆయన చెప్పినా నువ్వు నమ్మట్లా, మీ అమ్మ చెప్పినా నువ్వు నమ్మట్లా. ఇంత సొసైటీని చూసుంటాం కదా, ఇన్ని కేసులు చూసుంటాం కదా, మేము చెప్తున్నాం కదా నమ్మండి. ఇప్పుడు అతను నీకు కరెక్ట్ కాదు, అలానే అతను వదిలేయమని చెప్పట్లా. నీకున్న పవర్స్ వాడు ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అయితే నీకు లేదు. నీకున్న హక్కులు అప్పుడు కేసు పెడితే స్ట్రాంగ్ ఇప్పుడు తక్కువ అని కాదమ్మా. నీ కేసులకి ఎప్పుడు పవర్స్ ఉన్నాయి, అర్థమవుతుందా? ఎందుకంటే మీ కేసు వేరు, అందరికీ ఉన్న ఫ్యామిలీ డిస్ప్యూట్ లాంటిది కాదు. ఇప్పుడు మాకు చెప్పిన స్టోరీ అంతా చెప్తూ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అందరి మీద వేయండి. అత్త మామ బావ వాళ్ళ వైఫ్ మీ ఆయన అలాగే ఉంచుకున్న విషయాలు కూడా ఇందులో చెప్పండి. నీకు ఆల్రెడీ అవన్నీ ఫోన్ విషయాలు వానర్స్ ఇవి తీసినవి ఉన్నాయి చూసావా, మేబీ వీళ్ళ ఫోన్లు తీస్తే ఇంకా ఎంతమంది చరిత్రలు బయటపడతాయి. చాలా పెద్ద కేసు అవుతుంది ఇది. ఒక రకంగా వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు. సెటిల్మెంట్కి వచ్చినప్పుడు నీకు ఒక్క లాస్ట్ ఆప్షన్, నేనైతే యాక్సెప్ట్ చేయట్లా, అయినా నీ కోరిక నీకు ఒక క్లారిటీ ఉండాలిగా, ఇలాంటి వ్యక్తి నాకు అవసరమా లేదా అని. నువ్వు ఈ కేసులు ఫైట్ చేస్తుంటే నీకే క్లారిటీ వచ్చేస్తుంది, ఇలాంటి దరిద్రుడు నాకు అవసరం లేదు అని. ఎందుకంటే నీలాంటి బంగారాన్ని వదులుకుంటున్నందుకు వాడు ఏడవలసింది నువ్వు కాదు. ఇండివిడువల్ గా బతకొచ్చే తల్లి, ఇంకో పెళ్లి చేసుకోమని నేను ఆఫర్ అయితే ఇవ్వను. నీ కాళ్ళ మీద నువ్వు మీ అమ్మ చాలు, నువ్వు జాబ్ చేసుకుంటూ వీళ్ళని చూసుకుంటూ ఉంటే వీళ్ళు నిన్ను చూసుకుంటారు. నీకేదో కుటుంబం ఉండాలి, నీకేదో ఉండాలనే ఇంపార్టెన్స్ కాదు. ఇండివిడువల్ గా బతికే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు ఈ రోజున, అర్థమవుతుందా? భర్త లేకపోతే కుటుంబం లేకపోతే బతకలేవు. నీకు నచ్చి నిన్ను ఇష్టపడేవాడు నువ్వు ఇంకా అక్కడ చిన్న పిల్లవి ఉండేవాళ్ళు ఉంటారు. దానికి కొంచెం వెంటనే ఒక 1 year లోను 2 years లోను నువ్వే డెసిషన్ తీసుకోవద్దు. ఈ కేసుల్లో నువ్వు మాక్సిమం 3 to 4 years అన్న పోరాడు. నీకు ఒక కనీసం 27, 28 వచ్చినాక అప్పుడు ఆలోచించుకుందు కానీ ఏం చెయ్యాలి అని. నువ్వు ఇప్పుడు కాపురానికి వెళ్ళొద్దు, అలాగే ఇంకో పెళ్లి గురించి ఆలోచించొద్దు. నువ్వు చేయాల్సిన పని
కేసులు ఫైల్ చేయడం, నిన్ను భరించడం మీ అమ్మకేం కష్టం కాదు తల్లి. నువ్వు చక్కగా నువ్వు ఫైనాన్షియల్గా నువ్వు జాబ్ చేసి తెచ్చుకొని నీ చేతిలో నీకు డబ్బులు ఆడుతుంటే నువ్వే కరెక్ట్గా ఆలోచిస్తావు. నీకు ఇప్పుడు ఇంట్లోనే కూర్చున్నావు, ఇవన్నీ ఆలోచిస్తున్నావు, అమ్మకి భారం, సొసైటీకి భారం, చుట్టుపక్కల వాళ్ళకి భారం, డిప్రెషన్లో ఆలోచిస్తున్నావు నువ్వు. ఇది వద్దు. నీ ఫైనాన్షియల్ కెపాసిటీ నీకున్న రోజు నువ్వే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావు. ఈ కేసులో 498 కేసు ఫైల్ చేయండి. ఇంకా కౌన్సిలింగ్స్ అవసరం, ముందు కేసుల్లోకి దిగిపో. నిన్ను పోషించాల్సిన బాధ్యత మీ ఆయనదే. మీ ఆయన డైవర్స్ కేసు వేసుకుంటాడేమో, ఫైట్ చేయి. నువ్వు ఇది కూడా నాకు డైవర్స్ కావాలి అని అనకుండా, ఈ మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వకుండా ఈ కేసులో డైవర్స్ అంత ఈజీగా రావు. అర్థమవుతుందా? 498 కేసు ఫైల్ చేయండి. గవర్నమెంటే మీకు ఉంటుంది, అడ్వకేట్ అవసరం లేదు. స్ట్రాంగ్గా అందరి మీద కంప్లైంట్ పెట్టు. 2 మెయింటెనెన్స్ కేసువి, నీకు కేసు వేసిన దగ్గర నుంచి అమౌంట్ క్యాలిక్యులేషన్ అవుతుంది. 3 డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా ఫైల్ చేయి. ఇవన్నీ డొమెస్టిక్ వైలెన్స్లోకి వస్తాయి. వీటికి మీరు అడ్వకేట్ని పెట్టుకోలేకపోతే ఏది 498కి నీకు గవర్నమెంట్ లాయర్లే ఉంటారు. డీవీసీ కేసు కూడా సఖీ కేంద్రానికి వెళ్తే మీకు గవర్నమెంట్ లాయరే ఉంటారు. అందులో ఇది అన్ని రకాల సెక్షన్స్ ఉంటాయి. ఏది నీకు అకామిడేషన్ కావాలన్నా ఉంటుంది, ఫ్రీ అడ్వకేట్స్ కావాలంటే ఉంటుంది, మెయింటెనెన్స్ కావాలంటే ఉంటుంది. ఓకేనా? ఈ 2 వేసుకో. ఫస్ట్ ఈ 2 కేసులు వేసుకొని అతను ఒకవేళ డైవర్స్ కేసు వేస్తే ఫైటింగ్ చేయి. నీకు 2 ఆప్షన్స్ వస్తాయి ఫైనల్గా. ఒకటి, నీకు ఎంతో కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటాము అని. నీ సెటిల్మెంట్కి ఆ టైంకి నీకు కరెక్ట్ అనిపిస్తే కాంపెన్సేషన్ తీసుకొని, నష్టపరిహారం 10 లక్షలే తీసుకుంటావా, 5 లక్షలే తీసుకుంటావా తీసుకొని కేసులు విత్డ్రా చేసుకుని మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపో. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ నీ కేసులో. వాళ్ళు మేము రూపాయి ఇవ్వం, ఏం చేసుకుంటావు చేసుకో, కోర్టుల చుట్టూ తిరుగుతావంటే తిరగని. నీ పనే అది. పేరు పడుతుంటాడు, నీకు మెయింటెనెన్స్ మంత్లీ అట్లా తక్కువ 10,000 ఆర్డర్ అవుతుంది. సరే 8,000 ఆర్డర్ అయింది, సరే 5,000 ఆర్డర్ అవని. ఎందుకంటే ఒక 6 monthsకో 1 yearకో నీకు మెయింటెనెన్స్ వస్తే కేసు వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ అవుతుంది. ఎంత త్వరగా నువ్వు కేసు వేస్తే అంత బెటర్. ఇప్పటికే 5 months వేస్ట్ చేసు. నీకు కలిసే ఉద్దేశం ఉంది. ఇవన్నీ వేసినాక వాడి చుట్టూ తిరగలేక మీ ఆయన నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వని మళ్ళీ నిన్ను ట్రాప్ చేయొచ్చు. ఆ రోజున నీకు నచ్చితే నువ్వు కండిషన్స్ పెట్టి రిటర్న్గా ఇక నుంచి నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఒక ఛాన్స్ ఇచ్చి అప్పుడు డెసిషన్ తీసుకుందు. నీ కండిషన్స్ ఒప్పుకుంటేనే. ఒప్పుకోలేదు మ్యూచువల్ డైవర్స్, అది ఒప్పుకోలేదు, కోర్టు నీకు జీవితకాలం మెయింటెనెన్స్ ఇస్తుంది నువ్వు సెటిల్మెంట్ చేసుకునేదాకా. ఒకవేళ అతను డైవర్స్ వేసాడు, చిపోని అనుకున్నావు, అతని విడాకులు వచ్చేసినాయి, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అయినా నీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. అర్థమవుతుందా? ఎప్పటిదాకా? నువ్వు ఇంకో పెళ్లి చేసుకునేదాకా. నువ్వు చేసుకోవు, హ్యాపీ వస్తుంది, మంత్లీ మెయింటెనెన్స్ వస్తుంది, రాని. సరే చేసుకునే ఉద్దేశమే ఉంది, అప్పటిదాకా వసూలు చేస్తావుగా. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వెనకపడి హింసిస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలిగా. నువ్వు ఈ రోజున అంత ఏడుస్తున్నావు కదా, ఆ ఏడుపు వాళ్ళకి రావాలి కదా. అనవసరమైన కేసుల్లో కేసులు వేసుకుంటూ తిరిగితే జీవితాలు నాశనం చేసుకుంటారు. మీలాంటి వాళ్ళు కేసులు వేయాలి, వెయ్యరు. ఎందుకు అంటే డెసిషన్ కరెక్ట్గా ఉండదు. ఇక్కడ మీ ఆయనతోటో, మీ మామతోటో, మీ బావతోటో మాట్లాడే కేసు కాదు. నీ పవర్ ఏంటో చూపించు. నీ తరపున మేమంతా కూడా నీకు సపోర్ట్ గా ఉంటాం. బయట సపోర్ట్ ఏం లేదు మేడం. ఏం అవసరం, అసలు సపోర్ట్ ఏంటి నాన్న? నీకు ఇవన్నీ కేసులు అన్ని తెలియదు మేడం నాకు. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత ఏం చేయాలని మాకు ఒకసారి ఫోన్ చేస్తే ఇందాక నేను ఇంకొక కేసు లాయర్ ద్వారా వెళ్తావా, ఫ్రీగా ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తా. అంతకైతే సరేనా? నువ్వు ధైర్యంగా ఇక నుంచి ఈ విషయం మీద ఒక కన్నీటి బొట్టు కార్చను అంటే కనుక నేను నీకు లీగల్ సపోర్ట్ కూడా చేస్తాను. సరేనా? ఆల్ ది బెస్ట్. కాదమ్మా, ఇప్పుడు అంత చెప్పిన దాని ప్రకారం అంత ప్రాబ్లం ఉంటే ఇంకా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తానంటే ఎట్లా వెళ్ళి ఏం చేస్తావు అంత పనికిరాని వాడి దగ్గరికి? ఇప్పుడు మీ నాయనకు బాగాలేదు, నీకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం వస్తుంది, నీ లైఫ్ నువ్వు బతకగలవు. మీ అమ్మ దగ్గర ఉండి అమ్మ సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు ఉన్నంతకాలం మీరు సపోర్ట్ చేసి ఉంటుంది కదా. నువ్వే సపోర్ట్ చేయొచ్చు కదా, ఆయనను చూసుకోవచ్చు కదా. మీ నాయనను చూసుకుంటే మీ అమ్మని చూసుకుంటూ ఉండొచ్చు. నువ్వు బర్డెన్ కాదు కదా, నీ పైసలు నువ్వు సంపాదించుకోగలవు. అట్లా కూడా చెప్తుంది మేడం. ఊళ్ళో పొలం ఉంది కదా, ఇంకొక దగ్గర అమ్మినా ఏం బాధ లేదు. ఏ అమ్మడు గింబడి ఏం అక్కర్లేదమ్మా, ఆమె బతుకమ్మ బతకగలదు. మేము ఎంబడి ఉంటే చాలు, తోడు ఉంటే మనిషి. ఎవరు లేరు అమ్మ నాయన ఉన్నారు కదా. ఏం గతి లేదు, వాడికి పెడదామంటే కూడా జాగలేదు. వద్దు బేట వదిలేసుకో, మనం వదిలేస్తుంది ఇక అంతే. కానీ అమ్మాయి కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. ఏ ప్రాబ్లం వచ్చినా తట్టుకోగలనని అంత స్ట్రాంగ్ అయిన రోజు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటది. ఇది మనం చెప్పేది కాదు, తను తీసుకొనివ్వండి. దానికి కొంత టైం ఉంటుంది. 100% అమ్మాయికి మంచిగా జరిగింది. మేడం చెప్పినట్టు అని చేయండి. ఆ కేసులు ఏం కావాలో చేయండి. అవసరం అయితే ఆఫీస్ ఫోన్ చేయండి, సరిపోతుంది. బై నాన్న, ఆల్ ది బెస్ట్. అయ్యో
నాన్న నువ్వు ఇప్పుడే నాకు మాట ఇచ్చావు అవునా? ఇప్పుడు మాట ఇచ్చావా? లీగల్ సపోర్ట్ నేను చేస్తాను, నువ్వు ఏడవను అని చెప్పావు, ఇప్పుడే ఏడిస్తే అట్లాగా. ఏడవకు నాన్న, ఏడవకు. దా అమ్మమ్మ అమ్మమ్మ మా కూర్చోండి కూర్చోండి తల్లి కూర్చోండి. ఎంత మా ఆయన మంచిగా ఉంటేనా వాళ్ళని ఆట ఆడిస్తుండే. మా ఆయన ఒక లీడర్లో తిరిగిండు, ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడికి చాలా మంది ఫాల్స్ గా కూడా కొంతమంది వస్తారు, వాళ్ళే అన్యాయం చేసి. మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా నిజంగా బాధితులు వస్తుంటారమ్మా. చాలా టీవీ షోస్ వేరు, మాది వేరు. ఎందుకంటే నిజం మాకు ఈజీగా అర్థమవుతుంది. మీరు 100% బాధితులు, మీకు చేయాల్సిన హెల్ప్ మేము చేస్తాం. కానీ నేను మీ అమ్మాయిని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఈ విషయం మీద ఇంకొకసారి అమ్మాయి ఏడవద్దు అని. తను స్ట్రాంగ్ గా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. సరేనా? నాన్న నువ్వు అస్సలు ఏడవద్దు ప్లీజ్. అదే ఫస్ట్ సక్సెస్. ఎవడి గురించో ఎవడో నీ జీవితం నాశనం చేసిన నువ్వెందుకు ఏడవాలి? బాబుకు బాగాలేదని చెప్తున్నాడు మేడం, మా బాధలు మేము పడుతున్నాం, నీకెందుకు అని అంటుండు మేడం. మొన్న రీసెంట్ గా పోయిన మంత్ ఏప్రిల్ మేడం, ఆమె అంత బాబుకు బాగాలేదు మేడం, ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఈయన ఫ్లైట్ ఎక్కి ఆమె దగ్గర పోయింది మేడం ఢిల్లీకి. ఫ్లైట్ ఎక్కి మేడం, నేను మొన్న డీసెంట్ గా మా మామయ్య కొడుకు పెళ్ళి, నేను అసలు ఉన్న బట్టల మీద పోయినాను మేడం మా అమ్మ వాళ్ళ ఇంటికి. డ్రెస్సులు ఏం లేవు అని చెప్పేసి నేను వచ్చినా మేడం, నాకేం భయం ఏం లేదు, ధైర్యంగా పోయినా నేను నా బట్టల కోసం అని చెప్పేసి పోయినాను మేడం. అసలు ఇంట్లో సామాన్ అసలు ఏం లేవు మేడం, ఎక్కడ సామాన్ అక్కడ పడేసి ఉన్నాయి, అసలు అది ఇల్లు కూడా కాదు మేడం, అట్లా దారుణంగా. సామాన్ ఏమున్నాయో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీకు కానిస్టేబుల్స్ ఇస్తారు, వెళ్ళి అవన్నీ తెచ్చేసుకో ఒకటి. ఎందుకంటే ఇది నిలబడే కాపురమా కాదని తర్వాత చూసుకుందాం. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేద్దు కానీ, ఓకేనా? ఫస్ట్ పోలీస్ స్టేషన్ కేసు కంప్లీట్ తర్వాత మేము చేసే హెల్ప్ మీకు చేస్తాం. వాళ్ళు తీసుకుంటారా మేడం? నువ్వు ఏది పెట్టినా తీసుకోవాలి, తీసుకుంటారు. అంటే వెళ్ళినాను మేడం ఫస్ట్ అట్లని. అప్పుడు వేరు, నువ్వు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్, నా భర్తను మార్చండి, నా ఇదండి, తినడానికి తిండి లేకుండా కానీ అంత పోయొచ్చు. 10,000 పెట్టి ఫ్లైట్ లో తిరిగేసి వచ్చింది మేడం ఆమె దగ్గరికి. ఇది ఉన్నట్టు కూడా తెలియదు మేడం నా దగ్గర ఉన్నట్టు. ఇంకా మంచం ఇట్లా పడేసింది మేడం, ఇంకా ఏమొస్తుందిలే, ఇంకా 5 months అయింది కదా, ఇంకేం ఇంటికి రాదని అనుకున్నాడు మేడం. నేను అసలు బట్టల కోసం అని పోయినా, అది నా కళ్ళకి కనిపించింది, ఏందని చెప్పేసి తీసుకున్నాడు అట్లనే. సరే నేను మీరైతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వాళ్ళు తీసుకుంటారమ్మా. తీసుకోకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి, అది 100% తీసుకుంటారు. కౌన్సిలింగ్లు ఇవేం వద్దని చెప్పండి, ఇంకా కేసు FIR చేయించేసేయండి. తర్వాత FIR చేసింది ఉంది, ఒకటి స్లిప్ రాసి ఇచ్చినారు నాకు. స్లిప్ వేరు, FIR వేరు. కేసు రిజిస్టర్ అయిపోవాలి. తర్వాత ఇక లీగల్ ప్రొసీడింగ్స్ లో DVC కేసు. మీ జ్యూరిస్డిక్షన్ సఖీ కేంద్రం ఎక్కడుందో చూడండి. సికింద్రాబాద్ ఉంది కదా, సికింద్రాబాద్ కోర్టు బ్యాక్ సైడ్ ఉంటుంది. నెట్ లో ఒక్కసారి అది సెర్చ్ చేయండి. మీకు మీరే ఒక అడ్వకేటు, మీరే ఒక బాధితులు. మీ ఫైటింగ్ మీరు చేసుకుంటేనే బాగుంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు చెప్పినంత ఎమోషన్ గా అక్కడ ఇది అవ్వదు. ఎందుకంటే DVC కేసు కూడా ఫ్రీ కేసే. అది చాలా మంది అడ్వకేట్లు పెట్టుకుంటారు కాబట్టి ఫీజు ఇచ్చి చేయించుకుంటారు. నీకు నువ్వే ఫైట్ చేసేలాగా నేను చేసి పెడతాను. పోలీస్ స్టేషన్ కేసు అయిపోయిన తర్వాత FIR చార్జ్ షీట్ తో సనత్ నగర్ PSM. ఒకసారి అవన్నీ అయిపోయినాక ఒకసారి కాల్ చేయండి. DVC కేసు ఎక్కడికి వెళ్ళి వేయాలో చెప్తాను, అక్కడ మీరు వెళ్ళి ఫైట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నీకు ఆల్రెడీ గవర్నమెంట్ అడ్వకేట్స్ ఉంటారు, అలాగే మేము చేయాల్సిన హెల్ప్ నీకు చేస్తాం. ఇప్పుడు సనద్దానికి వెళ్ళమంటారా? కేసు పెట్టేసేవి, నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. కొంచెం కూల్ అవ్వు, వెళ్ళు, ఎమోషనల్ గా పెట్టుబడి CIతో కూడా కలిసి మాట్లాడే రైట్స్ మీకు ఉంటాయి. సరే, ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.